ఈ వీడియోలో మునక్కాయ ఫ్రై చేస్తున్నాను. దీంట్లో ఏం మసాలాలు వేయము. ఇది రసంలోకి, చారులోకి, పప్పు చారులోకి చాలా బాగుంటుంది. మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై అయిపోగానే మునక్కాయలు వేసేసుకోవాలి. మునక్కాయలు వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసేసుకోవాలి. పసుపు కారం లైట్గా పచ్చివాసన పోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ పోసుకోవాలి. మునక్కాయ మునిగే వరకే పోసుకోవాలి. ఈ వాటర్ తోటి మనకు మునక్కాయ ఉడుకుతుంది. వేసిన మసాలాలు కరెక్ట్గా మునక్కాయకి పడతాయి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకో కొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ ఇంకిపోయి మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది. వేరే మసాలాలు ఏం వేయద్దు, మాడి చేదొస్తుంది. ఇదే ఆయిల్ తోటి మునక్కాయని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుతూ ఫ్రై చేస్తే చక్కగా మునక్కాయకి అంతా పట్టి ఫ్రై అయిపోతుంది. మనకు మునక్కాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చూపించానో అలా డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.